పాక్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణి పరిధిలో ఉంది. పాకిస్తాన్ జాగ్రత్తగా ఉండు, లేదంటే మీ భౌగోళిక స్వరూపమే మారిపోతుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు చేసిన హెచ్చరిక ఇది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ పిచ్చి ప్రేలాపనలపై రాజ్నాథ్ నిప్పులు చెరిగారు. అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణి వ్యవస్థ తొలి బ్యాచ్ను లక్నోలో విజయవంతంగా ఉత్పత్తి చేశారు. వాటిని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత సైన్యానికి అప్పగించారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉన్న బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన బ్రహ్మోస్ క్షిపణుల తొలి బ్యాచ్ను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ పరిణామం యూపీ రక్షణ పరిశ్రమ కారిడార్కు మైలురాయి మాత్రమే కాకుండా రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలన్న భారత సంకల్పానికి కొత్త శక్తిని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్రహ్మోస్ క్షిపణి సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ రకానికి చెందింది. దాదాపు 300 కిలోల వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. పొడవు 8.4 మీటర్లు, వ్యాసం 0.6 మీటర్లు, బరువు 3 టన్నులు ఉంటుంది. భూ ఉపరితలం పైనుంచి ప్రయోగించే క్షిపణి పరిధి 290 కిలోమీటర్లు. నౌకల పైనుంచి ప్రయోగించే క్షిపణి పరిధి 450 కిలోమీటర్లు. ఈ పరిధిని 800 కిలోమీటర్లకు పెంచడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. జీపీఎస్ రాడార్ గైడెన్స్ సిస్టమ్ ఆధారంగా దూసుకెళ్తుంది. బ్రహ్మోస్ మిస్సైల్లో ఘన ఇంధన బూస్టర్, ద్రవ ఇంధనం, క్రూయిజ్ దశ ఉంటాయి. గంటకు 3400 నుంచి 3700 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. భూ ఉపరితలంతో పాటు యుద్ధ విమానాల నుంచి, నౌకల నుంచి, జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు. 2005 నుంచి బ్రహ్మోస్ క్షిపణులు భారత సైన్యంలో సేవలందిస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించాయి. పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలను, శిక్షణా కేంద్రాలను పాక్ వైమానిక దళం ఎయిర్బేస్లను ధ్వంసం చేశాయి. తొలి బ్యాచ్ బ్రహ్మోస్ను భారత సైన్యానికి అప్పగించారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈ నేపథ్యంలో దాయాది పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ ట్రైలర్ మాత్రమే అన్నారు. పాకిస్తాన్ భూభాగంలోని ప్రతి అంగుళం ఇప్పుడు బ్రహ్మోస్ క్షిపణి పరిధిలో ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం తన శక్తిని నిరూపించిందన్నారు. పాకిస్తాన్ సృష్టించగలిగిన భారత్ ఇంకేం చేయగలదో చెప్పాల్సిన అవసరం లేదన్నారు రాజ్నాథ్. हमारे जो विरोधी हैं, एडवर्सरीज हैं, अब ब्रह्मोस से बच नहीं पाएंगे. पाकिस्तान की जहां तक बात है तो अब उसकी एक एक इंच जमीन हमारी ब्रह्मोस की पहुंच में है. ऑपरेशन सिंदूर में जो हुआ वह तो केवल एक ट्रेलर था कि अगर भारत पाकिस्तान को जन्म दे सकता है तो समय आने पर वह, अब आगे मुझे बोलने की कोई जरूरत नहीं है. దేశీయంగా బ్రహ్మోస్ క్షిపణుల తయారీతో మన రక్షణ రంగంతో పాటు ఆర్థిక రంగానికి సైతం ఎంతో లబ్ధి చేకూరుతుందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2 దేశాలకు క్షిపణులు ఎగుమతి చేయడానికి మన బ్రహ్మోస్ టీం ఒప్పందాలు కుదుర్చుకుందని, వీటి విలువ 4000 కోట్లు అని వెల్లడించారు.